కొన్ని సినిమాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, అవి చూస్తున్నంత సేపు చాలా ఆనందంగా, హాయిగా, అలాగే చాలా భావోద్వేగానికి గురవుతూ, ఇలా అన్ని ఎమోషన్స్ ఒకేసారి వచ్చేసేలాగా ఉంటాయి. అలాంటి సినిమానే ఈ 'అనగనగా' సినిమా. యాక్చువల్‌గా ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి మన తెలుగు సినిమాల్లో. అరుదుగాని కూడా కాదు, వస్తుంటాయి కానీ గుర్తింపు కూడా తక్కువగా వస్తుంటుంది. 'అనగనగా'నే సినిమా చాలా అద్భుతంగా ఉంది. తండ్రి కొడుకుల బాండింగ్ చాలా బాగా చూపించారు ఈ సినిమాలో. నాకైతే చాలా చాలా నచ్చింది. ఎమోషనల్ సీన్స్‌కి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఈ సినిమా థియేటర్‌లో చూసుంటే చాలా సీన్‌లకి, చాలా ఎమోషనల్ సీన్‌లకి నేను చప్పట్లు కొట్టేదాన్ని. అంత పిచ్చిగా నచ్చింది. సుమంత్ గారి ఓవరాల్ మూవీస్ ఎలా ఉంటాయనేది పక్కన పెడితే, కానీ ఆయన కొన్ని సినిమాలు చాలా గొప్ప సినిమాలను ఇచ్చాడు. ఎలా అంటే 'గోల్కొండ హై స్కూల్' గాని, 'గోదావరి' గాని, ఇప్పుడు ఈ సినిమా గాని, మధ్యలో 'మళ్ళీ రావా'. ఇక ఈ సినిమా గురించి చెప్తే, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇలానే ఉండాలనే ఒక బట్టి పట్టే టైప్ సిస్టమ్ ఎప్పటినుంచో ఉంది. ఎప్పటికి మారదు. ఒక సినిమా తీయడం వల్ల మారుతదనేది ఏం లేదు. మారితే చాలా బావుంటుంది. ఈ సినిమాలో ఈ తండ్రి కొడుకుల అనుబంధంతో పాటు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇలా ఉండకూడదనే పాయింట్ చాలా బాగా చెప్పాడు డైరెక్టర్. అంటే ఆయన రైటింగ్ గాని, ఆ స్టోరీ టెల్లింగ్ గాని చాలా బావుంది. అండ్ సినిమాలో ఒక స్టోరీల పరంగా సబ్జెక్ట్‌ని నరేట్ చేయాలి అనే థాట్, ఆ ఎగ్జిక్యూషన్ చాలా అద్భుతంగా ఉంది. ఇలా చెప్తే స్టూడెంట్‌లకి బాగా అర్థమవుతుంది. బట్టి పట్టకూడదు అనే అంశాన్ని చాలా చాలా అద్భుతంగా చూపించాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ 'అనగనగా' అనేది ఒక ఎమోషన్ చాలా మందికి, నాకు కూడా. కథలనేవి చాలా బావుంటాయి వినడానికి. కథల పరంగా అనేది సబ్జెక్ట్‌ని చెప్పాలనేది చాలా బావుంది. యాక్టర్స్ పెర్ఫార్మన్స్‌కొస్తే సుమంత్ గారి యాక్టింగ్ జీవించేశాడు. ఈ క్యారెక్టర్ కోసమే ఆయన ఈ సినిమా సబ్జెక్ట్ తీసుకున్నాడేమో అనిపించింది. చాలా అద్భుతంగా చేశాడాయన. ప్రతి ఒక్కరు చాలా రియల్‌గా, నేచురల్‌గా చేశారు. సుమంత్ గారు అద్భుతంగా చేశారంటే, ఆయన కొడుకు పాత్రలో చేసిన చిన్నపిల్లోడు ఇంకా ఇంకా అద్భుతంగా చేశాడు. క్లైమాక్స్‌లో కథ అయితే ఏదైతే చెప్తాడో, తనకి స్టేజ్ ఫియర్ అది పోగొట్టుకొని చెప్తాడు. అక్కడైతే నిజంగా థియేటర్‌లో చూసుంటే చాలా గట్టిగా క్లాప్స్ కొట్టేద్దును. ఎలా చెప్పాలో మాటల్లో తెలియట్లేదు, కానీ సినిమా మాత్రం చాలా బావుంది. ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. కొన్ని ఎమోషనల్ సీన్స్ గురించి చెప్తే, సుమంత్ గారి డాక్టర్స్‌తో యాక్టింగ్ కూడా అనుకోని ఒక కన్సల్ట్ చేసుకున్నారు. డిఫికల్ట్ సిట్యుయేషన్ ఆయనకి ఎదురవుతుంది. అక్కడ ఆయన ఇచ్చిన పాజెస్ గాని, ఆయన ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ గాని, అంటే సెకండ్ హాఫ్ నుంచి ఉండే ఎమోషనల్ బ్యాగేజ్ కళ్ళలో నీళ్ళు తిరుగుతూనే ఉంటాయి. ఇందులో అవసరాల శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన నెగెటివ్ రోల్ చేశాడు. ప్రతి సినిమాకి ఒక ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఉండాలి కదా! ఆయన నెగెటివ్ రోల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. ఇంకా హీరోయిన్ ఆవిడ కూడా చాలా నేచురల్‌గా చేసింది. ప్రతి క్యారెక్టర్, ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ డైరెక్టర్ చాలా అద్భుతంగా చూపించాడు. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. దానికి తగ్గట్టు, అంటే సినిమానే ఒక అద్భుతం అంటే దానికి తగ్గ మ్యూజిక్ కూడా అంతే అద్భుతంగా ఉంది. ఓవరాల్ సినిమా హార్ట్ వార్మింగ్‌గా, హార్ట్ మెల్ట్ అయిపోయింది. అలాగే మధ్యలో ఒక ఎమోషనల్ సీన్, ఈ సీన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అంటే తండ్రి హాస్పిటల్‌లో ఉన్నాడని, తండ్రితో పాటు హాస్పిటల్‌లో ఉండాలని, తిండి మానేసి తండ్రితో పాటు ఉండాలనే ఒక కన్వే అవుతూ ఒక సీన్ ఉంటుంది. అసలు అదైతే చాలా అంటే అమ్మో! మామూలుగా లేదు. సొసైటీ ఎడ్యుకేషన్ అంటే ఇలాగే ఉండాలనే ఒక పిచ్చిలో ఉండిపోయింది. ఒక చెత్త నమ్మకంలో ఉండిపోయింది. ఇలా కాదు, ఇలా కూడా ఉండొచ్చు అనే ఈ పాయింట్‌ని రైజ్ చేసిన డైరెక్టర్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలానే స్టూడెంట్స్ చదువుకోకపోతే వాళ్ళని పాజిటివ్‌గా ఎంకరేజ్ చేయకుండా, నెగెటివ్‌గా ఎంకరేజ్ చేసి, వాళ్ళు సూసైడికల్ థాట్స్ వచ్చేసేలా చేస్తున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కూడా చూపించారు ఈ సినిమాలో. అండ్ ఆ సీన్ కూడా చాలా దారుణంగా ఉంటుంది. అంటే అందరి ముందు ఫెయిల్యూర్ అనే బ్యాడ్జ్ ఇచ్చి, తక్కువ మార్క్స్ వచ్చినోళ్ళని అలా అవమానపరచడం అది కరెక్ట్ కాదు. పేరెంట్స్ కూడా చాలా పాజిటివ్‌గా తీసుకొని బాధలో ఉన్న పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. సో, ఇది నా ఒపీనియన్ ఈ సినిమా చూసాక. చాలా చెప్పాలనిపించింది ఈ సినిమా గురించి. కానీ చూసి ఈ సినిమాని ఫీల్ అవ్వాలి తప్ప మాటలు ఎలా చెప్పాలో రావట్లేదు. ఈ సినిమా మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ.